తిరుపతి జిల్లా రైల్వే కోడూరు విద్యుత్ శాఖ కార్యాలయంలో 5 మండలాల ఏఈలు, లైన్మెన్లు, సిబ్బందితో తిరుపతి ట్రాన్స్కో ఎస్సీ చంద్రశేఖర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సీ చంద్రశేఖర్ మాట్లాడుతూ వర్షాకాలంలో ప్రజలకు నాణ్యమైన విద్యుత్ అందించాలన్నారు. అలాగే రైతులకు సకాలంలో విద్యుత్ సరఫరా చేసి వ్యవసాయానికి తోడ్పడే విధంగా విద్యుత్ శాఖ అధికారులు సహాయపడాలన్నారు. అలాగే విద్యుత్ బిల్లులు సకాలంలో వసూలు చేయాలన్నారు. రైతులకు కావలసిన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు సకాలంలో అందించే విధంగా ప్రభుత్వం సహాయపడుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో 5 మండలాల లైన్మెన్లు, విద్యుత్ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పోర్టల్ ఉంది, రైతు నేస్తం పోర్టల్ ఉంది. ఆ పోర్టల్ ద్వారా వాటికి కావాల్సిన నెసరీ సర్టిఫికేట్స్, వాల్టా సర్టిఫికేట్, చాలా రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయి. అవన్నీ ఆన్లైన్లో అప్లోడ్ చేస్తేనే ఎలిజిబిలిటీ కోసం అప్లికేషన్ రిజిస్టర్ అవుతుంది. అప్లికేషన్ రిజిస్టర్ అయిన తర్వాత వెంటనే మా వాళ్ళు వచ్చి ఫీల్డ్ ఇన్స్పెక్ట్ చేసి ఆ లైన్ అంతా డిస్టెన్స్ తెలుసుకుని ఎస్టిమేట్ వేస్తారు. ఎస్టిమేట్ వేసిన తర్వాత అమౌంట్ కూడా ఆన్లైన్లో కట్టాలి. ఎవరు మీ చేతులకి ఫిజికల్గా డబ్బు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆన్లైన్లో మీరు కట్టేస్తే మీ ప్రయారిటీలో మీరు ఎప్పుడు కట్టారు అనేది ఆటోమేటిక్గా మాకు ఆన్లైన్లో వస్తుంది డేటా. సో ఆన్లైన్లో అప్లికేషన్స్ ఎవరు పెండింగ్ ఉన్నాయి ఇప్పుడు ఆ డేటా కూడా ట్రాన్స్పరెన్సీగా ఉన్నది. అటు ఇక్కడ కూడా మీకు ఎన్ని సర్వీసులు ఇప్పుడు దాకా ఎక్కడికి ఆ డేటా కూడా మేము పొందుపరిచిస్తాము. మీరు ఎవరైనా వెరిఫై చేసుకొని మీకు ఏమైనా అభ్యంతరాలను కూడా తెలియజేయచ్చు. ప్రపంచ స్థాయి రోబోటిక్ సర్జరీలు మన నెల్లూరు నారాయణలో 26 సంవత్సరాల సంస్థాగత అనుభవం, సాంకేతిక ఆధారిత వైద్య సేవలు, ప్రామాణికత, నాణ్యత మరియు నిబద్ధత, అధునాతన 3D హై డెఫినిషన్ విజువలైజేషన్, సర్జన్ పూర్తి నియంత్రణలో పనిచేసే మల్టీ ఆర్టిక్యులేటెడ్ రోబోటిక్ ఆర్మ్స్, మిల్లీమీటర్ స్థాయి ఖచ్చితత్వం, మెరుగైన ఎర్గోనామిక్స్ మరియు స్థిరత్వం. నారాయణ రోబోటిక్ సర్జరీ. తక్కువ నొప్పి, తక్కువ రక్తస్రావం, వేగంగా కోలుకోవడం, త్వరితంగా డిశ్చార్జ్. నెల్లూరు పరిసర ప్రాంత ప్రజలకు అందుబాటులో కలదు.